ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే కేసీసీ న్యూస్, నేను సిరి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి ప్రదాత, జనం మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. జిల్లా ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. బాపిస్ట్ చర్చిలో ఈస్టర్ ప్రార్థనలో పాల్గొన్న ఎస్పీ. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్. సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. అపార భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడే 2047 వరకు సీఎం గా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ వైద్యులు కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హెల్త్ క్యాంప్ లో అందిస్తున్న సేవలను వారు పరిశీలించారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు కట్ చేశారు. కేక్ ను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ సారథి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రతి ఒక్కరూ చూసే విధంగా అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన లీడర్ చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలి అని, ప్రజలకు మరింత సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, మమతా శ్రీనివాస్, గదుల సాయిబాబా, షేక్ రహీం, తాజుద్దీన్, తుమ్మల సునీత, చింతలపూడి రవి, బత్తుల భవానీ, పాలిక నాని, పైలా అన్నపూర్ణ, దాసరి శ్రీనివాస్, కొల్లాబత్తుల అప్పారావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, శ్రీనివాస బాబా, సుంకర తిరుమల కుమార్, వాసురెడ్డి యేసుదాసు, గుత్తుల రమణ, ఎండి ఖాన్, మలాడి గంగాధరం, మూగురాజు, ఎర్రిపిల్లి రాము, బంగారు సత్యనారాయణ, చోడిపిల్లి సతీష్, పొంగా బుజ్జి, పిర్ల లక్ష్మీప్రసన్న, రాణి, వీరంరెడ్డి, వెంకటలక్ష్మి శ్రీనివాస్, బోనేపల్లి శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు మనం పొరపాటు చేస్తాం. విజన్ 2020కి ఈయన ఉండుంటే అప్పటి వరకు స్వర్ణాన్ని సాధించేవాళ్ళం. ఈరోజు కోల్పోయాం. 2047కి మళ్ళీ సాధిస్తాం. ఆయనే కొనసాగాలని నిర్ణయంతో ఉన్నారు. అదేవిధంగా ఎంత గొప్ప నాయకుడు అంటే ఈయన ఒకసారి చెప్పుకోవాలి. ఆయన దగ్గర నేను పనిచేస్తున్నది కూడా గర్వపడుతున్నాను. ఈ రోజున పెద్ద గౌరవం దక్కింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గర పనిచేయడం వల్ల ఒక గౌరవం కూడా దక్కింది మాకు ఈ రోజున. ఎందుకంటే చెప్తానంటే
ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది, తెలుగు రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఒక గొప్ప నాయకుడు, విజనరీ లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు. అదేవిధంగా రెండోసారి 65 సంవత్సరాలు వచ్చాయి మళ్ళీ ఆయనకి. 60 సంవత్సరాలు పుట్టినరోజు చేసాం ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో. అప్పుడు ఈ రాష్ట్రంలో మెచ్చుకున్నప్పుడు ఆ రకంగా మెచ్చుకుంటే 65 సంవత్సరాలు వచ్చేటప్పటికండి ఈ దేశంలో అందరూ మెచ్చుకున్నారండి. 60 సంవత్సరాలు వచ్చి 55 సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఈ రాష్ట్ర ప్రజలు, పక్క రాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు. 65 సంవత్సరాలు వచ్చేసరికి దేశం మొత్తం మెచ్చుకున్నారు. దేశం మొత్తం మెచ్చుకునే నాయకుడు అయ్యాడు. 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రపంచం మెచ్చుకునే నాయకుడు అయ్యాడు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచం మెచ్చుకునే నాయకుడు అయ్యాడు. ఈ రోజున ప్రపంచం ఈయన వైపు చూస్తుంది. ఈరోజు ఆయన విజనరీ, ఆయన ఆలోచన విధానాలు ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకున్నారు. ఇది మనకి తెలుగువాడిగా మనకి గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన పరువు, ప్రతిష్ట తెలుగువాడిగా ఈరోజు గౌరవాన్ని పెంచాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే 70 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాం ఈ రోజున. 100 సంవత్సరాలు నుండు నీరోళ్ళు ఆరోగ్యాలతో ఉండాలా, భగవంతుడు అన్ని విధాలు సహకరించాలి ఆయనకని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి ఉండడం మనకి, ఈ రాష్ట్రానికి, తెలుగువాడికి గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడో దానికి అందరూ కూడా సహకరించి భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని మరొకసారి వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రంగంలో అనేకమైనటువంటి పదవులు చేసి 4 సార్లుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ దేశంలోనే ఎక్కువగా ఎన్నిసార్లు చేసిన ముఖ్యమంత్రితో అతి తక్కువ మందిలో ఈయన ఒకరు. అటువంటి సర్వీస్ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా 14 సంవత్సరాలుగా ఉన్నాడు. ఇప్పుడు 13 సంవత్సరాలు దాటిపోయింది, 14 సంవత్సరాలు రాబోతోంది. నాడు ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి అనేకమైన సేవలు చేస్తూ ఉన్నారు. నాడు రాష్ట్ర ప్రధానికానికి, పేద వర్గాలకి చేయని కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా సంక్షేమంలో ఎక్కడ వెలిసిపోవడం లేకుండా అన్ని రకాల వారికి ఆదుకుంటూ ఉన్నారు. మరోపక్క రైతుల సంక్షేమం కోసం రైతులకు ఏ అయితే కార్యక్రమాలు చేయాలో ఆ రకంగా రైతులకు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మనకి ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాటి నుంచి కూడా ఏ అయితే మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో దాన్ని తూసా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలతో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీలో ఆయన దాంతో ఈనాడు ఈ కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమిలో ముఖ్యమంత్రిగా ఉండి ఈనాడు తెలుగుదేశం పార్టీ మరిలో అనేకమైన ముఖ్యమైన పాత్ర వహిస్తూ అన్ని రంగాలకి న్యాయం చేయాలన్న భావాలతో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధి అవ్వాలని, ఈ యొక్క తరం యువతరం అంతా ముందుకు రావాలని, యువతరానికి నాందిగా ఉండి వారిని అన్నిటిలో కూడా పైకి తీసుకురావాలని ఉద్దేశం చేత విద్యారంగంలో కానీ, ఈనాడు ఇండస్ట్రియల్ విధానంలో కానీ, ఈనాడు యువతకు ఉపాధి కల్పించే విధానంలో కానీ, అలాగే వైద్య రంగంలో కానీ, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి ముందుకు పోవాలని, సాగుపోవాలని అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు గత గవర్నమెంట్లో, కానీ ఈ గవర్నమెంట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఉత్పత్తి, ఉపాధి రెండు వస్తాయి. ఒక పక్క ఆదాయం పెరుగుతుంది, మరో పక్క ఉపాధి కూడా అందరికీ వస్తుంది. ఈనాడు దానికి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్పత్తి, ఉపాధి పథకాల మీద కన్సిడర్ చేసి దాన్ని పూర్తిగా అందరూ తీసుకెళ్లాలని, అందరికీ న్యాయం చేయాలని, అన్ని వర్గాలకి, అన్ని కుటుంబాలకు న్యాయం చేయాలని ఉద్దేశం మీద ఈనాడు చేస్తూ ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి 100 సంవత్సరాలు ఆయనకి కనీసం 100 సంవత్సరాలు ఆయనకి ఉండాలని, ఈనాడు భూమి మీద ఉండాలని, అలాగే ఆయన జన్మ ఆ రకంగా ఉండి ఇంకా పదవులు ఇంకా ఎక్కువ చేయాలని కూడా ఆయన కోరుకుంటూ ఈ దేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు. కాకినాడ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్ లో గల పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఎస్డిపిఓ దేవరాజ్ మానిష్ పటేల్ పాల్గొని ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ గారికి సంఘ సభ్యులతో సన్మానం నిర్వహించారు. తదుపరి దైవజ్ఞులు ఎం చంద్రపాల్,
ఆశీర్వాదన ప్రార్థన, స్తుతి ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, సంఘం ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఎన్ రాంబాబు, సంఘం సెక్రటరీ వై ఈశ్వర్రావు, సంఘం ట్రెజరర్ పి రమేష్, సంఘం జాయింట్ సెక్రటరీ వెంకట్రావు, సంఘం జాయింట్ ట్రెజరర్ సంఘ వైస్ ప్రెసిడెంట్ బి లక్ష్మి, ఎన్ సువర్ణరాజు, సంఘ సహాయ సభ్యులు స్త్రీల కమిటీ ఎన్ సునీత సత్యనారాయణ, సంఘ స్త్రీల ప్రెసిడెంట్ డి మాధవి దానియేలు, సంఘ ట్రెజరర్ జె జ్యోతి రమేష్, స్త్రీల సెక్రటరీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. It's very happy to see all of you celebrating Easter. అందరూ చక్కగా వాళ్ళు ఇక్కడికి వచ్చి రెడీ అయ్యి ఈస్టర్ సంబరాలు జరుపుకుంటుంటే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. సో దిస్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ హోప్ దిస్ ఈస్టర్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ టు ఆల్ ఆఫ్ యూ. I once again wish everybody a happy Easter. Thank you. It's very good and nice to have so wish you happy Easter. కాకినాడ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈస్టర్ క్రైస్తవుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. క్రీస్తు పునరుద్ధారాన్ని పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడ నగరంలో గల క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చేరుకొని సమాధులను పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్టణం ఎత్తిపోతల ప్రాజెక్టులను అందించిన ఏలేరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం మహారాజుకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు బొమ్మ ఉన్న మాస్కులను ధరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. కోటగుమ్మం సెంటర్ వద్ద నారా చంద్రబాబు నాయుడు బర్త్డే కేక్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం మిఠాయి పంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, పార్టీ శ్రేణుల తరపు నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇచ్చారు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో 23 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం. అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై చంద్రబాబు. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే వారి హృదయాల్లో అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో ఈస్టర్ ఆరాధనను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వయర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి చివరిగా ఈస్టర్ సందేశాన్ని అందించారు. అదేవిధంగా సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజేష్ బెన్నీ ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవ్వనస్తులు పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 3వ దినమున యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అదే ఈస్టర్ పండగ. కనుక యేసు ప్రభు మృత్యుంజయుడై ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని కన్నీరు తుడిచాడు.
ఎవరైతే బలహీనమైపోయి భయాలతో ఉన్నారో మీకు సమాధానం కలుగునుగాక ఆయన పలికాడు. అలాగే ఓడిపోయిన జీవితానికి ఆయన వెలుగిచ్చాడు, శాంతి లేని జీవితానికి శాంతి ఇచ్చాడు. పరలోకానికి మార్గంగా యేసు ప్రభు మృత్యుంజయుడయ్యాడు. కనుక ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. కనుక ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిరంతరము జీవిస్తారు. కనుక ఈ ఈస్టర్ దినమున యేసు ప్రభు యొక్క సమాధానము, శాంతి, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ, ఆయన ఇచ్చే పాప క్షమాపణ మీకందరికీ ప్రభు అనుగ్రహించాలని కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అధికారం ప్రజలకు సేవ చేసేందుకేనని నమ్మిన నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, ఆయన రుణం తీర్చుకునేందుకు దేశమంతటా కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా వలసపాకల గ్రామంలోని తమ స్వగృహం వద్ద కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు నియోజకవర్గం నలుమూలల నుండి విచ్చేసిన కార్యకర్తల మధ్య కేకును కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం వాకలపూడిలోని రెడ్ క్రాస్ హోమ్ ఫర్ సీనియర్ సిటిజన్ భవనంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ అందించారు. తదుపరి తిమ్మాపురంలోని గ్రీన్ ఫీల్డ్లోని అంధ విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంధ విద్యార్థులకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ అందించి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని, ఆయన విజయాలకు పొంగిపోలేదని, అపజయాలకు కుంగిపోలేదని, సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో నడిపిస్తున్న నేత చంద్రబాబు అని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆధ్వర్యంలో రమణీయపేట అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, ఆశ్రమ శ్రవణ వృద్ధ ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన నాయకుడు ఎవరన్నాడంటే భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అతను చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల శక్తులు ఇవ్వాలని ఇవాళ వివిధ రకాల దేవాలయాల్లో కూడా మా కార్యకర్తలందరూ కూడా పూజలు చేసి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. రకరకాల మనం చూసాం 5 సంవత్సరాలు మరి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్రం పోయిందో, అలాగే ఈ 9 నెలలు 10 నెలల్లో దాన్ని ఏ విధంగా మరిచి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చే విధంగా పాటుపడతాడో మన అందరికీ కూడా తెలుసు. గతంలో అనేకమైన వరదలు వచ్చినప్పుడు కానీ, ఇటీవల విజయవాడలో వచ్చిన బుడమేరు వరద కానీ, అప్పుడు కోనసీమలో వచ్చిన వరద కానీ, వైజాగ్లో వచ్చిన ఉదూతు కానీ, శ్రీకాకుళంలో వచ్చిన తిప్పి తుఫాను కానీ, అన్నిటినీ కూడా తన యొక్క శక్తియుక్తులన్నీ కూడా అక్కడ పెట్టి పరిపాలించిన మహోన్నత వ్యక్తి. ఇవాళ భారతదేశంలో ప్రధాని కూడా చంద్రబాబు నాయుడు గారంత మేధావి ముఖ్యమంత్రి లేడు అనిపించుకునే విధంగా పరిపాలిస్తున్నాడు. మా తెలుగుదేశం పార్టీ కలకాలం 3 పూలు 6 కాయలుగా ఉండాలని, భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు ఆయనకి ఇవ్వాలని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలుస్తూ, ఆయనకి ఆ జన్మస్థానం ఆ జిల్లా కాబట్టి అన్నిటి విధాలుగా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతునిస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచి కోరుతూ చంద్రబాబు గారి వెనకాల మన అందరం కూడా పయనించాలని చెప్పి సోదర కార్యకర్తలు, సోదర మహిళలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున 75వ సంవత్సరం అడిగిన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా పేద మరియు మహిళలకు లబ్ధి చేకూరే విధంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, కొత్త వక్ఫ్ చట్టం ద్వారా
పేద ముస్లింలకు మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. తొలుత వఫ్ కొత్త చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రవికిరణ్, గడ్డి కొండలరావు, కొల్లా శ్రీనివాసరావు, పెండం శ్రీదేవి, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, చోడిశెట్టి రమేష్ బాబు, జ్యోతుల రాజేష్, యువమోర్చ్ నాయకులు గౌత చిన్న, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో 2025 వక్ఫ్ సవరణ చట్టం ద్వారా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం ద్వారా పేద మరియు మహిళలకు కూడా విపరీతమైనటువంటి లబ్ధి చేకూర్చే విధంగా ఈ సవరణ చట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా పేద ముస్లిం మహిళలకు కూడా ఈ చట్టం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలగబోతా ఉన్నాయి. ఇప్పటిదాకా కొంతమంది అగ్ర ముస్లిం నాయకులు వారి యొక్క సహచరులే తప్ప ఈ వక్ఫ్ భూములు ఎవరు కూడా కనీసం టచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సవరణ చట్టం ద్వారా రానున్న రోజుల్లో అందరికీ కూడా అంటే బీసీ, ఎస్పెషల్లీ బీసీ ముస్లిమ్స్ కు మరియు మహిళలకు, ముస్లింలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ చట్టం ద్వారా చాలా బెనిఫిట్స్ రాబోతా ఉన్నాయి. దీంట్లో భాగంగా కాకినాడలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర కన్వీనర్ గా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మరియు జిల్లా కన్వీనర్ గా గండి కొండల గారు మరియు శ్రీదేవి గారు, పెండం శ్రీదేవి గారు మరియు కొల్లా శ్రీనివాస్ గారు జిల్లా నుంచి వ్యవహరిస్తారు. కాకినాడ బాన్గుడి సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అసిస్టా డెంటల్ ఎస్థెటిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ బాన్గుడి జంక్షన్ లో డెంటల్ వైద్యంలో 16 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వెలుగుబంట్ల రఘు గీతికచే అసిస్టా డెంటల్ హెయిర్ ఫేస్ హాస్పిటల్ను నూతన భవనం ప్రారంభోత్సవం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ప్రముఖ వైద్యులు జిఎస్ మూర్తి, టి సౌజన్య, రావు నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎస్ మూర్తి, సౌజన్య మాట్లాడుతూ డెంటల్ వైద్యంలో సుదీర్ఘ అనుభవం కలిగిన గీతికకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎన్నో డెంటల్ కేసులను అతి తక్కువ ఫీజులతో వైద్యాన్ని గీతిక అందించారని, భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా అసిస్టా డెంటల్, హెయిర్, ఫేస్ క్లినిక్ సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంట్ల సూర్యనారాయణమూర్తి, బురి సురేష్, శ్రీధర్, దూడాల నారాయుడు, కాకినాడ నగరంలో పలువురు ప్రముఖులు పాల్గొని డెంటల్, హెయిర్, ఫేస్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని ఆశీస్సులు అందజేశారు. డెంటల్ సర్జన్గా మంచి వర్క్ చేస్తూ అత్యంత అనుభవంగా గడించి 16 ఏళ్ళ తర్వాత కొత్త భవనంలోకి షిఫ్ట్ అయిన సందర్భంగా ఆమెకి మా అందరి తరఫున డాక్టర్స్ తరఫున శుభాకాంక్షలు, ఐఎంఏ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ హర్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ హర్ ఏ లాంగ్ లైఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్ ఎండీవర్స్. నేను డాక్టర్ గీతిక. మాది ఇంతకుముందు క్లినిక్ సత్యా స్కాన్ దగ్గర ఉండేది, 10 years అక్కడ ఉంది. నాకు టోటల్ 16 years డెంటల్ ఫీల్డ్లో అనుభవం ఉన్నది. ఇక్కడ అప్గ్రేడ్ చేసి ఇక్కడ సొంత భవనంలోకి మారాను. ఇక్కడ మన డెంటల్ లేజర్ ఇంకా అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ఇక్కడ కొత్తగా పెట్టాము. ఇక్కడ ఇంకా హెయిర్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాము. నాకు గీతిక గారు ఆల్మోస్ట్ యంగర్ చైల్డ్హుడ్ నుంచి షీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ after 16 years of experience in dental field, now she has expanded the hospital to dental, skin and also aesthetics and everything. Lasers చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో ఈవెన్ మా పీడియాట్రిక్స్లో కూడా చాలా కేసెస్ కూడా తను డీల్ చేశారు. సో ఎక్విప్డ్ లేజర్ ఉంది కాకినాడలో, చాలా కొద్ది మందికే ఉంది ఇది. సో దానివల్ల బ్లడ్ లాస్ కానీ పీడియాట్రిక్ చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్గా ఉంది మాకు కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఫర్ అవర్ న్యూ ప్రెమిసెస్ అండ్ వీ వాంట్ టు ఎక్స్టెండ్. కేంద్ర పార్లమెంట్ తాజాగా ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్టి పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం పర్యవసనాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో చిస్టి ముఖ్య వ్యక్తిగా ప్రసంగించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా
పథకం ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ చట్టం అనుసరించి దేశంలో కౌన్సిల్, రాష్ట్రాల స్థాయిలో 32 బోర్డులు ఉన్నాయని అన్నారు. తాజాగా తీసుకొచ్చిన చట్టం వల్ల వక్ఫ్ స్వతంత్రం ప్రతిపత్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొండలరావు ఆలపించిన గీతాలు, జిఎస్ వర్మ ఆలపించిన హిందీ కవితలు అలరించాయి. సదస్సుకి కె నాగజ్యోతి ఆహ్వానం పలకగా సిహెచ్వి రమణ వందన సమర్పణ చేశారు. ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటరత్నం నాయుడు సర్కిల్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున వక్ఫ్ చట్టం, దాని పర్యవసానాలు అన్న విషయం మీద ఈ కార్యక్రమం నిర్వహించడం, తద్వారా అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. అనేక విషయాలు నాతో పాటుగా చిష్టి గారు, అవాజ్ సెక్రటరీ చిష్టి గారు, అలాగే పెద్దలు ఆర్వీఎన్ స్టడీ పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో చక్కటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వక్ఫ్ చట్టం మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఆందోళనలతో ఉన్నటువంటి ముస్లిం సమాజం సుప్రీంకోర్టు న్యాయస్థానాల ద్వారా శాంతియుతంగానే పోరాటం చేయాలని ప్రయత్నిస్తుంది. అందులో ఆశాజనకమైన విషయం, సుప్రీం న్యాయస్థానాల్లో చక్కటి సూచనలతో సుప్రీంకోర్టు వారు వ్యక్తపరిచినటువంటి ఆలోచనల మీద అందరూ చాలా హర్షం ప్రకటించడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా ఈ వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా సుప్రీంకోర్టు రద్దుపరుస్తుందని ఆశతో భారతీయ సమాజం ఎదురు చూస్తుంది. ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు. ఇవన్నీ కూడా మత స్వేచ్ఛను హరించేటటువంటి విధంగా ఉన్నాయి. అసమానతతో కూడినటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. వివక్షపూరితమైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. మొత్తం ఒక జాతి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసేటటువంటి విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరింత దిగజారేటటువంటి అంశాలుగా వీటిలో ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం వాదనలు చేస్తూ ఉందో ఆ వాదనలకి, వాళ్ళు చేసినటువంటి చట్టాలకి ఎలాంటి పొంతన లేదు. ఆ రకమైనటువంటి వ్యవహారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా అవగాహన కల్పించేటటువంటి ఉద్దేశంతోనే ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా వాళ్ళను సమర్థించుకునేటటువంటి విధంగా అనేక మందితో ఈ చట్టాలు బాగున్నాయని చెప్పి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దీంట్లో ఉన్నటువంటి కపటత్వం ఏదైతే ఉందో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో, దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి స్టడీ సర్కిల్స్ జరగాలని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. విజన్ రూపొందించి పకడ్బందీగా అమలు చేసి నిజం చేసే విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కాకినాడ నగరంలోని మాన్వయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో పెద్దలకు కొల్లాబత్తుల అప్పారావు, రాజలక్ష్మి దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు. పెద్దల సమక్షంలో వారు సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం వృద్ధులకు వారే స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా కొల్లాబత్తుల అప్పారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుభద్ర కోటేశ్వరరావు, డొంకాడ అన్నపూర్ణ, సుందరపల్లి పద్మ, జీవి సత్యవతి, నాగేశ్వరరావు, తేజ, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా పేదోళ్ళకి ఏదో చేయాలనుకుంటున్నారు కనుక ఎక్కడో దిక్కున ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఈ వృద్ధాశ్రమాన్ని అందరికీ కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పుకుంటూ ఇటువంటి సుశుభ్రతంగా చేసినటువంటి సుభద్ర గారు, కోటేశ్వరరావు గారు చేసినటువంటి వృద్ధాశ్రమకే ప్రభుత్వం కూడా మనవంతుగా సహాయం చేస్తే ఇంకా అనేక మంది అభివృద్ధి చేస్తారు. కానీ ఒక మాట చెప్పాలని అనకూడదు, కానీ చెప్పాలి. ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధి చెందామంటాం. కానీ నా వ్యక్తిగతంగా ఏం చెట్టానంటే వృద్ధాశ్రమం అభివృద్ధి చెందకూడదని అంటాను. ఎందుకంటే ఎవరి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను తాతయ్యని అయిన తర్వాత నాకు తెలిసింది తల్లి ఎంత బాధపడుతుంది. నేను 2 నిమిషాలు ముద్దుగా మా మనవరాలు ఎత్తుకుని ఇచ్చేస్తాను, కానీ 24 గంటల తల్లి ఎత్తుకోవాలండి. అటువంటి పిల్లలకి అనేసి ఇక్కడ వదిలేస్తున్నారంటే మీరు, నేను ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెప్తాను, తెలుగులో వృద్ధాశ్రమం అనకూడదు, అనాథాశ్రమం అనాల. మీకు పౌరుషాలు రావాలా. గతంలో ఇంకెప్పుడు మీ పిల్లలు కూడా ఈ వృద్ధాశ్రమాలు పంపకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోండి.
అలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే 4000 పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ ఎందుకంటే ఇలాంటివి ఉండకూడదు, తల్లిని బాగా చూసుకుంటాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్నా క్యాంటీన్ కానీ 4000 పెన్షన్ కానీ ఇవన్నీ ఇచ్చి ప్రజలందరినీ ఆకలితో ఉండకుండా పేదరికం నిర్మూలన చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. అదే పందాలో సుభద్ర గారు, కోటేశ్వర గారు నడుతున్నారు కనుక, అలాగే నా కుటుంబం కూడా నాకు సపోర్ట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు ముందు. అందుకని నా కుటుంబ సభ్యులు, నా భార్య, పిల్లలకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు కూడా అనుసరించి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడు అన్నవాడు ఒక 5 రూపాయలతో తినగలుగుతాడు అనే ఆలోచన విధానాన్ని నిజంగా నెరవేర్చారండి ఆయన. నిజం, ఏ పని పాటు లేకపోయినా కడుపులోకి తిండి ఉంటే చాలు బ్రతకగలుగుతాడు. చేతికి పని ఉండాలి, మరి ఏదో ఒక నీడను పడుకోకుండా వాళ్ళకి ఇల్లు ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు. కష్టపడి పని చేయాలి, బట్ట కావాలి, తిండి కావాలి. ఇవి బాగా ప్రాముఖ్యమైనవి. ఇవి ప్రజల్లోకి తీసుకొచ్చి కష్టపడి పని చేయడానికి కూడా ఏ మనిషిని కూడా పని లేకుండా చేయకూడదని ఆయన మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఎన్ని ఆలోచనలు అంటే ఆయనకి దేవుడి మంచి జ్ఞానం, ఇంకా మంచి జ్ఞానం, ఆయుష్ ఆరోగ్యాలు ఆయనకి ఇవ్వాలని మరి మరొకసారి మా కుటుంబ సభ్యులతో కలిసి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నామండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాంటి పెద్దవాళ్ళ మధ్య ఆయన మరి పేదవాళ్ళకి తిండి పెట్టే విషయంలో ఆయన ముందున్నారు. ఎన్ని దేశాల్లో అయినా సరే ఆయన ముందున్నారని మనం చెప్పాలి. అలాంటి మరి వీళ్ళ మధ్యకు వచ్చి తల్లి లాంటి వీళ్ళందరినీ, తండ్రి లాంటి స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, అంటే చిన్న ఆలోచన, ఎంతమంది ఎన్నో చేయొచ్చు, కానీ మాకు వచ్చిన చిన్న ఆలోచన మరి తల్లిని తండ్రుల్ని ఆనందపరచవచ్చు. చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా చిన్న ఆలోచన చేసి మరి ఇలా ఉదయకాలం వచ్చి వీళ్ళ మధ్య ఇలా గడపడానికి దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం మేము నడిచామండి. మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు 3వ దినాన్న సమాధి నుండి లేచిన రోజును యావత్ ప్రపంచమంతా ఈస్టర్ గా జరుపుకుంటున్నారని న్యూ లైఫ్ సంస్థ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల న్యూ లైఫ్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధన ఘనంగా జరిగింది. చర్చ్ పాస్టర్ మనసయ్య దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వయర్ స్తుతిగీతాలను ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థ ఫౌండేషన్ చైర్మన్ పాస్టర్ ఎల్చూరి పాపారావు వ్యాఖ్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ సంస్థ ఫౌండేషన్ పాపారావు నగర ప్రజలకు, సంఘస్థులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్సీ మాజీ చైర్మన్ బురిగా ఆశీర్వాదం, సంఘ పెద్దలు, పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవ్వనస్తులు పాల్గొన్నారు. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన మరణపు ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచి ఉన్నాడనేటువంటి శుభవార్తను ఈ లోకమంతా కూడా ఈ దినమున సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మనము జీవిస్తాం. క్రైస్తవ లోకము యొక్క నమ్మిక, విశ్వాసం ఏమిటంటే మనము శారీరకంగా చనిపోయినప్పటికీ ఆత్మీయంగా మనము తిరిగి లేస్తామనేటువంటి విశ్వాసము క్రైస్తవ లోకము కలిగి ఉన్నది. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎస్, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. పట్టణ ప్రజలందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఈ సందర్భముగా నేను కోరుకుంటున్నాను. సమాధి నుండి మరణాన్ని జయించిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్రైస్ట్ గ్లోస్పల్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి పేర్కొన్నారు. కాకినాడ కొత్త కాకినాడ సెంటర్లో గల క్రైస్ట్ గోస్పాల్ చర్చ్లో ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం కాపరి జోసెఫ్ ఎల్చూరి దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. క్రైస్ట్ గోస్పాల్ చర్చ్ క్వయర్ స్తుతిగీతాలు ఆలపించారు.
సంఘం కాపరి జోసెఫ్ ఏల్చూరి వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఏల్చూరి మాట్లాడుతూ, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుండి 3వ రోజు లేచి యావత్ ప్రపంచానికి సజీవుడిగా ప్రకటించిన దినాన్ని యావత్ ప్రపంచంలో ప్రజలు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ పెద్దలు, సంఘస్థులు, యవ్వనస్తులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. శతాబ్దాల నుండి చరిత్రను నడిపిస్తున్నది ఆయన పునరుత్థానమే. ఆయన తిరిగి లేచినాడనేది ఆయన శతాబ్దాల నుండి నడిపిస్తున్నది. దేవుని రాజ్యానికి పునాదులు వేసినది ఆయన పునరుత్థానం. ఆ రాజ్య స్థాపన లేనే పునరుద్ధారణ లేకపోయినట్లయితే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోయినట్లయితే ఈ లోకంలో ఈ సంఘాలు ఉండేవి కాదు, ఈ బోధలు ఉండేవి కాదు, ఏమి ఉండేది కాదు. అన్ని మతాలలాగా ఇది కూడా ఒక మతంలా ఉండేది. దేవుని నామమునకు స్తోత్రం. మానవ జీవితాలు, మన జీవితాలని మార్చినది, రూపాంతరం చేసినది ఆయన తిరిగి రావడమే, ఆయన పునరుత్థానమే. కాబట్టి ఈ దినము పునరుత్థాన పండుగలు ప్రపంచం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాయి. మనం కాదు, కాకినాడ పట్టణంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రము, ఇండియా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పునరుత్థాన పండుగలు జరుపుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆ పునరుత్థాన యేసును మనము సేవించు వారుగా ఉందాము. యేసు లేచెను, యేసు లేచెను, యేసు లేచెను. హల్లెలూయా. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెంలో గల సిటిసి చర్చ్ లో ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ పర్యవేక్షణలో చర్చ సభ్యులు, చర్చ్ క్వయర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘం సీనియర్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ వాక్య పరిచర్య చేసి ఈస్టర్ సందేశం అందించారు. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ మాట్లాడుతూ, మరణించిన యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుండి 3వ దినాన్న సజీవుడిగా బయటకు వచ్చిన రోజు యావత్ ప్రపంచమంతా ఈస్టర్ పండుగగా జరుపుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవ్వనస్తులు పాల్గొన్నారు. విస్తారమైన పాపం చేసింది, పాపం తెలుస్తుంది. అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యము పాపం తెలుస్తుంది. పాపం విడిచిపెట్టి ప్రభు యేసుని విశ్వాసం నుంచి ఆయన నాకు లేచారు, సజీవుడై నేను ఆయన జీవించాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవులుగా శాంతివాదులు, క్రైస్తవులుగా ప్రేమదారు కలిగిన వాడు, క్రైస్తవులుగా నెమ్మది కలిగిన వాడు, క్రైస్తవులుగా ఇతరులు ప్రేమించేవాడు, క్రైస్తవులుగా ఇతరులకు సహాయం చేసేవాడు, క్రైస్తవులుగా ఇతరులను ఆదరించేవాడు. ఇది క్రిస్టియానిటీ. క్రైస్తవులు ఒక రాజ్య స్థాపన కానీ, ఒక మత స్థాపన కానీ, ఒక ఫలానా సంస్థ స్థాపన కానీ స్థాపించబడలేదు. యేసుప్రభు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధుడై సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచి ఆయన సజీవుడు అని నిరూపించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ పాస్టర్ మూర్తిరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ ఆరాధన ఘనంగా జరిగింది. పాస్టర్ అమ్మ ఉషారాణి దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వయర్, యవ్వనస్తులు స్తుతిగీతాలు ఆలపించారు. పాస్టర్ మూర్తిరాజు వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జంగా గగరిన్, సివైఎఫ్ సభ్యులు వారా వినోద్, సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవ్వనస్తులు పాల్గొన్నారు. మీ క్రైస్తవులకు మాత్రమే ఒక గొప్ప శుభవార్త ఉంది ఏంటో తెలుసా? మీ దేవుడు సమాధిలో లేడు, మీ దేవుడు తిరిగి లేచిన దేవుడు. ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పొచ్చు మీరని 2వ రాష్ట్రపతి తెలియజేశారు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా, సర్వేపల్లి రాధాకృష్ణ అండి, క్రైస్తవేతరులు, హైందవులు కూడా యేసు ప్రభుని అభిమానించడానికి కారణం తెలుసా? ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు.
విధంగా మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి గొప్ప పునరుద్ధాన శక్తిని మీరందరూ అనుభవించాలని రైస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ కాకినాడ శుభాలు తెలియజేస్తుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించునుగాక. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామ మందిరంలోని శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి, 39వ డివిజన్ ఇన్ఛార్జ్ గొప్పశెట్టి బుర్రయ్య, నందేండ్ల నరసింహ, తలాటం నానాజీలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులకు కండువాలు వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ గొప్పశెట్టి బుర్రయ్య మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు ముగింపును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గొప్పశెట్టి బుర్రయ్య, ఆలయ చైర్మన్ నందేండ్ల నరసింహ, తలాటం నాని, మనోహర్ గుప్తా, పసుపులేటి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కావున ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృప బాధ్యత కోరుకుంటున్నాము. మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆదేశాల వరకు రంగరంగ వైభవంగా కళ్యాణం కూడా చేశాము. గత నెల 5వ తారీఖు నుంచి ఈ రోజు దాకా కూడా ఎవ్రీడే ఏదో కార్యక్రమం రామనగర్లో చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప ప్రార్థన కోరుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కమిటీ అంతా కూడా మా ప్రీతం నాయుడు కొండబాబు గారి ఆదేశం మాకు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తలాడు నాని గారు, మా ఈవో గారు, అలాగే మన చైర్మన్ నాదెల నరసింహ గారు, కమిటీ మెంబర్లు అందరూ కూడా, మన ఈవో గారు, మన ఏరా చౌదరి గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సర్దార్ గౌత లచ్చన్న అందించిన సేవలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నటికీ మరువలేరని బీసీ జేఎస్సీ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, ఉమ్మడి గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల కేంద్ర శెట్టిపల్లి సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చొల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, అనుసూరి రాజకుమారి, న్యాయవాదులు పిల్లి శ్రీనివాస్, పెంకె శ్రీనివాస్, గెద్దాడ వెంకటేశ్వరరావులు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంపన బుజ్జి, పలువురు శెట్టిపల్లి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. భూస్వాములకి గుండెల్లో రైలు పరిగెట్టి రైతు బాంధవుడు, రైతులకే కాదు పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం ఆయన స్కూల్స్ పాఠశాలలో ప్రైవేట్గా విద్యలు నేర్పించేవాడు. అలా చాలామంది ఆయన చేతుల మీద ఎదిగి గొప్ప గొప్ప మౌన్నతమైన దీనికి చేరుకున్నారు అధికారులుగా. మరి అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మా మధ్య లేకపోవడం మాకు చాలా నాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఆయన పోరాట ఫలితంగానే ఎంతో కొంతమంది చాలామంది ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఈ కులాలని గుర్తింపు వచ్చింది. ఆయన పాఠ్యాంశాల్లో చేర్చవలసిన గొప్ప నాయకుడు. ఆయన చేసిన త్యాగాలు మరువరాని అటువంటి గొప్ప వ్యక్తిని పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆయన కూడా సెలవు దినంగా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లచ్చన్న గారికి విషయం చెప్పాలి. మా తండ్రి గారు ఆ రోజుల్లో అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా అపాయింట్ అయ్యారు అట్ ఏజ్ ఆఫ్ 21. బై ద టైం లచ్చన్న గారు అక్కడ ఎమ్మెల్యే. ఆయన ఒక బీసీ ఆఫీసర్గా ఆ ఫాదర్తో చాలా మంచి సపోర్ట్ చేసి ఆ రోజుల్లో ప్యూర్ బ్యాక్వర్డ్ జిల్లా నక్సల్బరీ ఉద్యమం జరుగుతుందాం. అలాంటి టైంలో మా ఫాదర్కి వెన్నుదల నుండి చాలా కోఆపరేట్ చేశారు ఫాదర్కి. అది మా ఫాదర్ చెప్తుంటారు ఎంత బాగా ఎంత లీటర్ ఆయన ఎంత గొప్ప ఆయన అని చెప్తారు. నిజంగా ఇంత మహానుభావుడు మన బీసీలకి ఉండడం అనేది ఒక వరం. కాబట్టి ఆయన్ని కలుసుకోవడం, ఈరోజు వర్ధం చేయడం. 24 సంవత్సరాల వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో కూడా 3 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆయన కేవలం దేశంలో ఇద్దరు వ్యక్తులకి సర్దార్ అనే బిరుదు ఉంది. అందులో
ఒక వ్యక్తి మా సర్దార్ గౌతలక్ష్మణ్ గారు. ఈయన కేవలం ఒక శ్రీసేన, సిటిబల్జ, గౌడ ఉపకులాలకే కాదు, యావత్ అనగారిన యావత్ కులాలకి కూడా ఆయన గొప్ప నాయకుడు, ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి కాదు, అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వమై ఉంది. ఆయన పేరును కూడా శ్రీకాకుళం జిల్లాకి ఆయన పేరును నామస్మరణ చేస్తే మేమందరం కూడా చాలా సంతోషిస్తాము. ఈ సందర్భంగా ప్రభుత్వం వారు దాన్ని గుర్తించి శ్రీకాకుళం జిల్లాకి ఆయన పేరు పెట్టవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయితే ఉందో ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ కుమారుడు శివాజీ గారికి టికెట్ లేకుండా చేస్తే, మీరు పార్టీ టికెట్ ఇచ్చేదేంటి, నా కొడుకు నేను బరిలో నిలబెట్టి గెలిపించుకుంటానని ఇండిపెండెంట్ గా సాహసంగా గెలిపించుకుని వేళ సాధన విసిరి ఆధిపత్య కుల పార్టీలకి ఒక ఆదర్శంగా నిలిచాడు. అలాంటి మహోత్తరమైన వ్యక్తి 96లో ఈ కల్లుగేద సామాజిక వర్గ కులాలైన చెట్టిపల్లి, శ్రీసేన, ఏత, ఈడిగ, గౌడ కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక రాబోయే కాలంలో ఒక రాజ్యాధికార శక్తిగా ఎదగాలి, ఈ 5 కులాలు బీసీల్లో పెద్దన్న పాత్ర వహించి ముందుకెళ్లాలన్న చాలా దూరదృష్టితో రాజ్యాధికార దిశగా పటిష్టంగా ఉంటారంటే కొంతమంది నాయకులు, సంఘ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఈ కులాలను కొంత విచ్ఛిన్నకరంగా ఉండడం అనేది కూడా చాలా దురదృష్టకరం. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేకును కట్ చేసి నారా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కొత్త గైగులపాటు సెంటర్ నందు భవన నిర్మాణ కార్మికులకు 50వ వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేమందరం చేసుకునేది ఆయనకి 100 ఏళ్ళ ఆయుష్తో ఈ ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆయన ఒక్కల వల్లనే సాధ్యం కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేము ఈరోజు పేదలకి చీరలు పంచిపెట్టడం జరిగింది. అలాగే అన్నదానం కూడా చేస్తాం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చిన్న వయసులోనే మంత్రి అవి అప్పటి నుంచి రాష్ట్రాన్ని ఒక ప్లానింగ్ గత 5 సంవత్సరాల గురించి ఆలోచించారు. ఆయన ఫ్యూచర్లో యువతకి భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక 20-25 సంవత్సరాలు టెక్నాలజీని వాడుకుని పునాది వేసే చరిత్ర ఆయన. అలాంటి ఆయన ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక హైటెక్ సిటీ, అలాగే డ్వాక్రా మహిళలు, ఇలాగ అనేక కార్యక్రమాలు ఆయనకు వచ్చిన ఐడియాలు మన దేశంలోనే ఎవరికీ రాదు. అలాంటి మహనీయుడు ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈ వయసులో కూడా ఆయన రోజుకి నాకు తెలిసి 18 నుంచి 20 గంటలు కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ, అలాంటి ఆయనకి మేము కూడా ఈ జెండా పట్టుకుని ఇంత కష్టపడి తిరుగుతానికి కారణం ఒక కార్యకర్తలాగా ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కష్టంకి మేము కూడా వేడి నీళ్ళు చల్లీలాగా కింద ఉన్న ప్రజలందరూ బాగుండాలని నా మట్టికి నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈయన అడుగుజాలలో నడాలన్న ఉద్దేశంతో కింద స్థాయిలో మేము కార్యకర్తగా పనిచేస్తున్నాం. దర్శనీకుడు, రాజనీతజ్ఞుడు, అభివృద్ధి ప్రదాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆకాంక్షించారు. దర్శనీకుడు, రాజనీతజ్ఞుడు, అభివృద్ధి ప్రదాత ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల వెలువల్లా ఉప్పొంగిన అభిమానంతో చంద్రబాబు నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వేడుకల్లో భాగంగా పేదల నడుమ భారీ కేకును కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు.
టీడీపీ సీనియర్ నాయకులు గుణం చంద్రమౌళి, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, అనంతపురం జిల్లా రిటైర్డ్ ఎస్పీ షేక్ వల్లి, రాష్ట్ర బీజేపీ నాయకులు తామరణ వెంకయ్య నాయుడు, ఫౌండేషన్ బత్తుల సూర్యప్రసాద్, వెలుపుర్తి గోవింద్, అడప జగదీష్, మండపాక నాగబాబు, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగరాని శేషగిరి వర్మ సహకారంతో పేదలకు బియ్యం, నూతన వస్త్రాలు, భోజనం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు జన్మదిన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక సత్యనారాయణ, కర్రి వీరబాబు, ఫిరోజ్, సలీం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 40 విజనరీ లీడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, మన ఎస్పీ రిటైర్డ్ షేక్ వల్లి గారు, అదేవిధంగా అమరణ మన ఎర్రనాయుడు గారు, అదేవిధంగా చెరుకూరి సాయిరాం వర్మ గారు, అదేవిధంగా అనేక మంది సేవా కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం పూనుకుంది. అదేవిధంగా ఈరోజు మా ఫౌండేషన్కి అండగా ఉన్న గుణం చంద్రమౌళి గారు ఈ కార్యక్రమానికి అండగా ఉన్నారు. నాకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగబాబు, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, మరి పత్తిపాడులో ఒక ఫౌండేషన్ మంచి కార్యక్రమాలతో తీసుకెళ్తున్న అడప జగదీష్ గారికి, మన ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంగా అండగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించినప్పుడే ఎటువంటి ఒత్తిడి లేకుండా అనుకున్న లక్ష్యాలకు చేరువవుతారని ఎంపీఎస్ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దాలే మంజీరా పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ అగస్య పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని గ్రాడ్యుయేషన్లను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ దళ్లే మంజీరా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మజ, లక్ష్మి, శ్రీ అగస్య ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ డి పల్లవి, జోనల్ ప్రిన్సిపల్ సురేష్, అధ్యాపకులు సుబ్రహ్మణ్యం, సాయి చరణ్, కె శివశంకర్, పి లోవప్రసాద్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. బాటసారుల దాహాన్ని తీర్చేందుకు కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోరిపెళ్ల మార్కండేయ వీర్రాజు అధ్యక్షతన వహించగా కొవ్వూరు కృష్ణార్జున చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ అధినేత బొడ్డు బాపిరాజు సౌజన్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కృష్ణార్జున చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు సూర్యదేవర రామారావు మాట్లాడుతూ కాకతీయ అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుణం చంద్రమౌళి సౌజన్యంలో ప్రతి ఏటా మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, సూరిబాబు, వీర్రాజు, నేమని, కుమారబాబు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎందుకంటే చలివేంద్రం మా టీం వర్క్ ద్వారా ప్రారంభోత్సవం చేస్తాం. అదృష్టంగా భావిస్తాం. గత 7 సంవత్సరాల నుంచి దాతలు సహకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలా ముందు తీసుకెళ్లాలని, ఒక చలివేంద్రంతో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా అవసరమైతే చేతబడితే మన రామారావు కానీ, కుమారబాబు గారు అని చెప్పి పిల్లలకి ఏమన్నా అవసరం వచ్చిన పుస్తకాలు కానీ, వైద్యానికి అవసరమైనప్పుడు అందరూ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ సహకారం చేస్తున్నారు. ముందు కూడా ఈ టీం ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని భగవంతుడు కోరుకుంటున్నాం. అది కోవిడ్ సమయంలో మేము చేయకపోవడం వల్ల దాన్ని అలా రిజర్వ్ ఫండ్లో పెట్టాము. ఇన్ కేసు మాకు ఇప్పుడు వచ్చిన దాతల సొమ్ము సరిపోకపోతే ఇంకా ఎక్స్టెన్షన్ చేయవలసి వస్తే ఆ డబ్బు కూడా తీసేసి మేము దీనికి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు కొంతమంది టీం ఉన్నారు. ప్రిపరేషన్ టీము, డిస్ట్రిబ్యూషన్ టీము, అలాగే ఫైనాన్షియల్ టీము. ఈ ముగ్గురు టీములు కూడా అందరూ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్, అబౌవ్ 65 years ఏజ్. అయినా కూడా పొద్దున్నే వచ్చి కష్టపడి మా సంజీవరావు గారు, అలాగే మా వీర్రాజు గారు, జీవిరిపాటి వీర్రాజు గారు, అలాగే ఇంకా కొంతమంది అందరూ వచ్చి పొద్దున్నే 7 గంటల వచ్చి తయారు చేసి రెడీ చేసి పెట్టి వెళ్తుంటే తర్వాత మా టీం వచ్చి మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్
చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ ఎండాకాలం ఎంతవరకు కొనసాగితే అంతవరకు కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. అలాగే దీనికి సహాయ సహకారాలు అందించిన మా బొడ్డు బాపిరాజు గారు, టెంట్ హౌస్ కనకమాల టెంట్ హౌస్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ అకామిడేషను, ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా బయట నుంచి తేవాలంటే చాలా కష్టం. వీటన్నీ కూడా ఆయన ఇక్కడే సమకూర్చారు కాబట్టి ఆయనకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిజిటల్ సీనియర్ సిటిజన్ కార్డులను ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ కార్డులను పొందేందుకు 4వ డివిజన్ శ్రీనగర్లో గల శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద గల అపార్ట్మెంట్లలో గల సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో అప్లికేషన్లు అప్లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ యొక్క కార్డులోని ఒక ఏవైతే ఉన్నాయో ముందుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన బ్లడ్ గుర్తింపైనటువంటి నమూనా, మరి ఏ పాజిటివా బి పాజిటివ్ అన్నది డాక్టర్ సర్టిఫికెట్, ఈ 3 జతపరిచి ఒక ఫారం తోటి నింపి అది ఏ సచివాలయం పరిధిలో ఉన్నారో మళ్ళీ గమనించండి. ఏ సచివాలయం పరిధిలో ఉన్నారో సీనియర్ సిటిజన్స్ ఆ సచివాలయానికే వెళ్ళాలా. ఆ సచివాలయానికి వెళ్ళిన తక్షణమే 5 నిమిషాల్లో మీకు కార్డు అందుబాటులోకి తీసుకురావడం చాలా అభినందనీయం. మరి ఈవేళ 4వ వార్డులోనే వెళ్ళిన వెంటనే 5 నిమిషాల్లో మరి కుమార్ గారు, మరి కంప్యూటర్ ఆపరేటర్ కుమార్ గారు వెంటనే ఇవ్వడం వారికి కూడా అభినందనీయం. మరి ప్రతి వారు కూడా జిల్లాలోని కాకుండా రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఈ కార్డు తీసుకోవాలా. ఎందుకంటే రేపు వచ్చే ప్రతి విషయానికి కూడా సీనియర్ సిటిజన్స్కి రావాల్సిన రాయితీలన్నీ కూడా ఈ యొక్క కంప్యూటర్ కార్డు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతివారు ఇదివరకు గతంలో ఉన్నటువంటి మేనేజర్ కార్డు కాకుండా కంప్యూటర్ కార్డు అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా కోరడమైనది. మరి మీరు ఏ వార్డు అయితే ఉంటారో ఆ వార్డులోకే వెళ్ళి తీసుకోవాలా. ఎటువంటి అపోహలకు పోకుండా ప్రతివారు ఈ యొక్క మరి సదుపాయాన్ని వినియోగించుకుంటారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి ప్రదాత, జనం మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. జిల్లా ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. బాపిస్ట్ చర్చిలో ఈస్టర్ ప్రార్థనలో పాల్గొన్న ఎస్పీ. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. అపార భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.